ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో బతుకమ్మ వేడుకల్లో 9 రోజుల పాటు బతుకమ్మను జరుపుకుంటాం. రెండవ రోజు అటుకుల బతుకమ్మను జరుపుకుంటాం. అయితే ఈ బతుకమ్మకు అటుకుల బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది, ఈ బతుకమ్మ విశిష్టత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలో భాద్రపద అమావాస్య రోజు నుంచి ఈ బతుకమ్మ ఉత్సవాలు మొదలవుతాయి. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ వేడుకలు మొదలవుతాయి. 9 రోజుల పాటు ఈ బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మను తయారు చేసి ఆడిపాడే మహిళలు రెండో రోజు అటుకుల బతుకమ్మను తయారు చేస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు ఈ అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ అటుకుల బతుకమ్మను చిన్న పిల్లలు చేస్తూ ఉంటారు. అలాగే అమ్మవారికి అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున పిల్లలు అటుకుల బతుకమ్మ చుట్టూ ఆడి పాడిన అనంతరము పెద్దలు వారికి ఇష్టమైన బెల్లం అటుకులు పంచుతారు. ఈ అటుకులను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆ తర్వాత మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. అటుకులు నైవేద్యంగా సమర్పించడం వల్లే ఈ పండుగకు అటుకుల బతుకమ్మ అనే పేరు వచ్చిందని పెద్దలు చెప్తూ ఉంటారు. అటుకుల బతుకమ్మ రెండవ రోజు కావడంతో 2 వరుసలలో బతుకమ్మను పేరుస్తారు. ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసిన తర్వాత బతుకమ్మ కోసం తెచ్చిన పూలతో రెండో రోజు అటుకుల బతుకమ్మను పేరుస్తారు. ఈ అటుకుల బతుకమ్మ అమరికలో తంగెడు, గూనుగు పూలు చాలా ముఖ్యమైనవి. ఈ పూలను తప్పనిసరిగా ఉండేటట్టు చూసుకుంటారు. బతుకమ్మను పేర్చిన అనంతరము గౌరమ్మను కూడా చేస్తారు. రెండో రోజు బతుకమ్మ వేడుకల్లో పెద్దల కంటే పిల్లలు సందడిగా పాల్గొంటారు. అలాగే ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా అటుకులు సమర్పిస్తారు. కాబట్టి అటుకుల బతుకమ్మ అని పేరు వచ్చినట్టు నానుడి. ఒక రాగి పళ్ళెం తీసుకొని దానిపై తామరాకులు లేదా గూనుగు, తంగేడు పూలను పరుస్తారు. తర్వాత తంగేడు పూలు మొదట పెట్టి ఆపై నందివర్ధనం పూలు, బంతి పూలు, చామంతి పూలు, గడ్డి పూలు, గుమ్మడి పూలు, బీర పూలు వంటి రంగురంగుల పూలు చూడముచ్చటగా అమర్చరు. మధ్య మధ్యలో పలు ఆకులు కూడా అమరుస్తారు. గోపురం ఆకారంలో బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మను పేర్చడం పూర్తయిన తర్వాత దాని మీద పైభాగంలో పసుపుతో చేసిన గౌరీదేవి లేదా అమ్మవారి ప్రతిమను పెడతారు. అమ్మవారిని అందంగా పసుపు, కుంకుమ ఆభరణాలతో అలంకరిస్తారు.